నమస్తే, నేను రాజేశ్వరి. శంకు పుష్పాలు అయినాయండి. ఈరోజు త్రయో ఏకాదశి కదా, మన శనీశ్వరుని శివుని గుడికి వెళ్ళాలి. ఆయనకు పెడతాను గుళ్ళ. నిన్నైతే వచ్చినాయి. ఇలా నేను కీర విత్తనాలు పెట్టిన, కీర కోసి పెట్టిన, రాలేదండి, ఒక్కటి కూడా రాలేదు. అయితే ఇవి బెండకాయలు నేను రాత్రి నానేసి ఇప్పుడు నాటేసుకుంటున్నా. కొంచెం నానేసుకుంటే ఏంటంటే తొందరగా మనకి మొలకెత్తుతాయి. చూడండి, చిన్నగా మొలకెత్తింది చూడండి. నానేస్తే కొంచెం వచ్చింది చూడండి మొలక, వైట్ కలర్ వచ్చింది చూడండి, బ్లాక్ దాని మీద. అట్లా అన్నిటికీ వచ్చింది, అందుకే నాటేస్తున్నా. రాత్రి నానేసిన. ఇట్లా మనము ఫస్ట్ చిన్న దాంట్లో పెట్టుకోవాలండి. నేను మీకు ముందు చూపించిన అవన్నీ చచ్చిపోయినాయండి. బెండకాయలు వచ్చినాయి, కాకపోతే పెద్దగా అయినాయి. మళ్ళీ నేను ఇది సపోర్టింగ్ పెట్టిన, అవి కూడా ఏమి సరిగా రాలేదు, అన్నీ పడిపోయి చచ్చిపోయినాయి. అందుకే నేను మళ్ళీ మీకు వీడియో చూపించలేకపోయినా. ఇది ఏంటంటే ఇప్పుడు ఇట్లా నాటేసుకొని చిన్న దాంట్లో చేసుకుందాం. ఫస్ట్ చిన్న దాంట్లో ఇంకా ఒక ట్రే ఉంటుందండి, మన విత్తనాలు పెట్టుకునే ట్రే. అది నేను కొనుక్కోలేదు, ఈసారి నర్సరీలో కొనుక్కుంటా. ఈసారి కొనుక్కుంటే కానీ ఇక ప్రస్తుతం ఇవి ఉన్నాయి కదా, నాకు ఈ డబ్బాలు ఉన్నాయి. ఇలా ఆల్బూజీ అది, ఇవి బేల్పూరి డబ్బాలండి. ఇక ఇంటనే నాటేసుకుంటున్నాను నేను. ఇవి మొత్తం వచ్చినాక అప్పుడు చాలా తొట్లు ఖాళీ ఉన్నాయండి, చెట్లు కొన్ని చచ్చిపోయినాయి. ఇక తొట్లలో పెట్టుకుందామని చెప్పేసి నేనైతే ఇంట్లో నాటేస్తున్నా. మొలకలు వచ్చినాక అప్పుడు సపరేట్గా ఒక తొట్టిలో 3 ఉంచుకోవచ్చు అండి. మనం చెట్లని 3 ఉంచుకుంటే సరిపోతుంది. 4 అయితే కొంచెం ఎక్కువ అయిపోతుంది, వాటికి ఏర్లు స్ప్రెడ్ అవ్వడం, అన్నిటికీ సరైన ఫుడ్ దొరకడం అట్లా. అయితే యాక్చువల్లీ మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి. మనకి ఎండ అనేది ఇంకా పోలేదు. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఎండ ఉంది, చల్లదనం ఉంది. కానీ అప్పుడంతా మనకి ఎండాకాలంలానే ఉండింది. మేలో ఎంత ఎండ ఉందో అంత ఎండ ఉంది. కాబట్టి మొలకలు ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు. ఇంకా కొందరు ఆగాలనుకుంటే ఆగచ్చు కూడా. ఇప్పుడు ఫస్ట్ వీక్లో, జూలై ఫస్ట్ వీక్లో కూడా మనము నాటేసుకోవచ్చు. ఇంకా నేను ఆల్రెడీ నానేస్తున్నా అని చెప్పేసి నేను వీటిని పెట్టేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ వెదర్ ఇప్పుడు సరిపోయింది. అసలు చాలా ఎండలు వచ్చినాయండి మనకి ఈసారి. వానలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అన్నారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.